ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో భేటీ జరగనుంది. ఈ సమావేశంలో సుమారు 65 కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుపై చర్చించనున్నారు. ఇప్పటికే భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను మంత్రులకు సీఎం చంద్రబాబు అప్పగించారు. మోంథా తుఫాన్ కారణంగా ఏపీపై పడిన ప్రభావం, తుఫాన్ నష్టం అంచనాలు, పరిహారం వంటి అంశాల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ నుంచి 7,500 కోట్ల రుణం తీసుకోవడానికి సిఆర్డీకు కేబినెట్ అనుమతి ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ సింధు, ఈ రోజు అయితే ఉదయం 11 గంటలకి ఏపీ సచివాలయంలో అయితే ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే సుమారుగా 65 అంశాల మీద అయితే చర్చించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ నెల 14, 15 తేదీల్లో ఏదైతే విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు, పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు, అదేవిధంగా కూటమి మంత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో పర్యటించి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే విధంగా అయితే కృషి చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు దీనిపై పెద్ద ఎత్తున అయితే చర్చించే అవకాశం కనబడతా ఉంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సదస్సుకు సంబంధించి కూడా బాధ్యతలు అయితే మంత్రులకి కీలక బాధ్యతలు కూడా అప్పగించారు. ఇతర దేశాల నుంచి వచ్చే భాగస్వామ్య సదస్సుకి ఏదైతే పెట్టుబడిదారులు ఉన్నారో వీరందరినీ కూడా సమావేశానికి అందుబాటులో ఉండేలాగా, వారికి కావాల్సినవన్నీ కూడా అందుబాటులో చూసుకునేలాగా అయితే వారికి చూడాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. అదే కాకుండా ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అయితే పెట్టుబడులు రాబోతున్నాయి. దీని బాధ్యతలతో పాటు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏదైతే ఉందో పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో ఎవరైతే ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదో వీటికి సంబంధించి కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వీటితో పాటు రేపు ఇప్పటికే మోందా తుఫాన్ ఏదైతే ఉందో దాని ప్రభావంతో తీవ్రంగా రైతులు అయితే నష్టపోయిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా, దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చించే అవకాశం కనబడుతుంది. దీంతో పాటు వీటితో పాటు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో జిల్లాల పెంపు ఏదైతే ఉందో ఈ జిల్లాల పెంపు దానిపైన కూడా చర్చించే అవకాశాలు. ఇలా చూసుకున్నట్లయితే మొత్తంగా 65 అంశాల మీద పెద్ద ఎత్తున అయితే ఈ రోజు ఏపీ కేబినెట్ లో అయితే కీలకం కొన్ని అంశాల మీద ఇంకో మరో అంశం, ముఖ్యమైన అంశం చూసుకున్నట్లయితే సదస్సు ఏదైతే ఉందో భాగస్వామ్య సదస్సుకి ఇప్పుడు వచ్చే పెట్టుబడులకు ఏవైతే ఉన్నాయో వీటికి స్థల కేటాయింపు, వాటికి కావలసిన అనుమతుల మీద కూడా చర్చించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.